రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత మద్యం పాలసీలో ప్రైవేట్ అమ్మకాల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. షాపులు కేటాయింపు అయిన తర్వాత ఆ షాపులు ఏర్పాటు చేసే విషయంలో మాత్రం నిబంధనలకు తూట్లు పొడిచే విధంగా ఏర్పాటు చేస్తున్నాయి అనడానికి ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామం సమీపంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద రాత్రికి రాత్రి వెలిసినటువంటి ఒక మద్యం దుకాణం ఆ విద్యార్థులకు తల్లిదండ్రులను ఆందోళన కలిగించింది. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులందరూ కూడా స్కూల్ వైపు చూడకపోవడంతో అక్కడ మద్యం షాప్ ఏర్పాటు చేసిన నిర్వాహకులు మాత్రం స్కూల్కి 50 మీటర్ల దూరంలో ఒక కంటైనర్లో మద్యం షాపును మాత్రం ఆర్భాటంగా ప్రారంభించారు. అయితే సెలవులు తీరిన తర్వాత పాఠశాలకు వెళ్ళిన విద్యార్థులు మాత్రం ఆ మద్యం షాపును చూసి ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురయ్యారు. ఏదైతే గుడి బడి నిబంధన ఉందో ఆ నిబంధన మాత్రం తూట్లు పొడిచే విధంగా అక్కడ ఎక్సైజ్ సిఐ కనుసైకిల్లో ఆ మద్యం షాప్ యాజమాన్యం మాత్రం స్కూల్ సమీపంలో ఆ కంటైనర్లో అక్కడ మద్యం షాప్ తెరవడం, అటువైపుగా వెళ్ళే పిల్లలందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్కి చెప్పినప్పుడు కూడాను ఎవరు కూడా పట్టించుకోకపోవడంతో పిల్లలందరూ కూడాను తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయితే తల్లిదండ్రులు మాత్రం పాఠశాల యాజమాన్యానికి వెళ్ళి నిలదీసినప్పుడు కూడాను వారు కూడాను ఈ విషయంపై పై అధికారులు ఫిర్యాదు చేశాం, ఎక్సైజ్ అధికారుల దృష్టికి తీసుకొచ్చామని చెప్పినప్పుడు కూడాను ఎవరు ఆ మద్యం షాప్ మూగిపోవడంతో తల్లిదండ్రులందరూ కూడా ఒక్కసారిగా ఆ మద్యం షాప్ వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. మరోవైపు చూస్తే కనుక ఈ ఏడాది రిక్రూట్మెంట్ బాగుంది, సుమారు 300 మంది విద్యార్థులు 6 నుండి 10వ తరగతి వరకు చదువుతున్నారన్నటువంటి సంతృప్తి వ్యక్తం చేసినటువంటి ఆ కళాశాల ప్రిన్సిపాల్ కూడాను విద్యార్థుల సంఖ్య తగ్గడంపై మాత్రం ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ రోజు ఏదైతే తల్లిదండ్రులు అందరూ కూడాను మద్యం షాప్ దగ్గర ఆందోళన చేపట్టినా పోలీసులు ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం తల్లిదండ్రులు చెదరగొట్టారు. తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం గురయ్యారు. నిర్మానుష్యం ప్రదేశంలో ఉన్నటువంటి ఏదైతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉందో అటువైపుగా వెళ్ళే విద్యార్థులందరూ కూడాను నిర్భయంగా పాఠశాలకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే పరిస్థితి ఉండేది. కాకపోతే పాఠశాలకు వెళ్ళే దారిలో ఆ మద్యం షాప్ రాత్రిగా వెళ్ళడం మాత్రం వారందరినీ భయాలకు గురిచేస్తుంది. అసలు ఆ పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు అటువైపుగా వెళ్తే ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, మందుబాబులు వారి పట్ల ఎటువంటి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారన్న విషయం ఆ విద్యార్థుల మాటల్లోనే విందాం. మేము నీలాపుడుగు నుంచి స్కూల్కి వచ్చే దారిలో అంత వైన్ షాప్ ఉంది, అక్కడ నుంచి రావడానికి మాకు ఇబ్బందిగా ఉంది. ప్లీజ్ దాన్ని తొలగించాలని కోరుకుంటున్నాను. స్కూల్ పక్కనే మద్యం షాపులు పెట్టినారు, మాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుంది. మా స్కూల్కి గుంపులుగా వచ్చి మద్యం తాగే సీసాలు విరగొడుతున్నారు, ఫ్యాన్లన్నీ విరగొట్టి స్కూల్ని పాడు చేస్తున్నారు. ఆ షాప్ దగ్గర గుంపులు ఉండడం వల్ల మాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుంది, గర్ల్స్కి సేఫ్టీ లేకుండా అవుతుంది. దయచేసి మద్యం షాపులు అక్కడ పెట్టవద్దని తొలగించాలని నేను అంటున్నాను. విన్నారుగా విద్యార్థుల ఆవేదన. వారు నిర్భయంగా పాఠశాలకు వచ్చి తిరిగి వెళ్లే పరిస్థితి ఉన్నటువంటి ఈ క్రమంలో మద్యం షాపు వద్దకు వచ్చిన మందుబాబులు మాత్రం అటువైపుకి వెళ్ళినటువంటి ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయంపై అంటే ఏదైతే పాఠశాల ప్రిన్సిపాల్కి ఫిర్యాదు చేయగా ప్రిన్సిపాల్ కూడా ఈ విషయంపై అవక్క గురయ్యారు. ఎందుకంటే ఇటువైపుగా వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా నిర్భయంగా స్కూల్కి వచ్చి తిరిగి వెళ్ళేవారు. కాకపోతే మద్యం షాప్ పాఠశాలకి కూటువే దూరంలో ఒక కంటైనర్లో మద్యం షాప్ తెరవడం, ఈ విషయంపై మాత్రం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి ప్రధానోపాధ్యాయులు కూడా చెప్తున్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విషయాన్ని శాఖాపరంగా కూడాను ఫిర్యాదు చేశాం. అయినప్పటికి కూడాను 4 రోజులు కావస్తున్నాయి, ఇప్పటికి కూడా షాప్ని ఇక్కడ నుండి తరలించకపోవడం, ఆ షాపును మూయకుండా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు చేపట్టడం, ఇవన్నీ కూడా తనకు మదనపాటు గురవుతున్నాయి. ఈ సంవత్సరం తరగతులు ప్రారంభమైన నుంచి కూడాను చాలామంది తల్లిదండ్రులు తమ విద్యార్థులు టీసీలు ఇచ్చేవాళ్ళని చెప్పి వారు రావడం, ఈ విషయంపై ఆరా తీసినట్టు ప్రిన్సిపాల్కి మాత్రం ఈ స్కూల్కి వచ్చే మార్గ మధ్యలో ఏర్పాటు చేసిన మద్యం షాప్ కారణంగానే పిల్లలందరూ కూడాను టీసీలు తీసుకొని వెళ్ళిపోతున్నారనే విషయం తెలుసుకొని వెంటనే విద్యాశాఖ ఉన్నతాధికారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినప్పుడు కూడా ఇప్పటికీ ఆ మద్యం షాప్ అమ్మకాలు నిలుపుదల చేయకుండా యథేచ్ఛగా అమ్మడం, అటువైపుగా వచ్చినటువంటి ఏదైతే మహిళా విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడాను ఆకతాయిలు అల్లరిపెట్టడం, గతంలో కూడా ఆ కళాశాల ప్రాంగణంలోకి వచ్చి మద్యం సేవిస్తున్నటువంటి ఘటనలు కూడా చోటు చూసుకున్న నేపథ్యంలో ఎక్కడో ఉన్నటువంటి మద్యం తెచ్చి ఇక్కడ సేవించినట్టు ఈ క్రమంలో పాఠశాలకు వచ్చే దారిలోనే 50 మీటర్ల దూరంలో ఆ షాపును అక్కడ ఐరన్ కంటైనర్ రాత్రి పెట్టడం, విద్యార్థులు మాత్రం భయపడే కళాశాలకు రావట్లేదు అనేటువంటి స్పష్టత వచ్చింది. ఈ విషయంపై ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఏమంటున్నారో విందాం. మాది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈదుపురం ఇచ్చాపురం మండల్. మా పాఠశాలలో సుమారు 310 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరి మా పాఠశాల ఈ సెలవుల్లో లాస్ట్ 5 డేస్ బిఫోర్ పాఠశాలకు ప్రహరీ నుంచి 50 మీటర్ల దూరంలో ఒక కంటైనర్లో వైన్ షాప్ను నెలకొల్పడం జరిగింది. మరి మేము ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మెయిన్ గేట్ నుంచి 100 మీటర్ల దూరంలో ఉంది అని చెప్పడం జరిగింది.
అదేవిధంగా మాకు ఈ పరిసర ప్రాంతంలో మా పాఠశాల నుంచి అంటే ఆ రూట్లో చాలా నిర్మానుష్యంగా ఉంటుంది. తోటలు, పుట్టలు, పొదలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఆ పక్క నుంచి అమ్మాయిలు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఒంటరిగా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అందువల్ల అమ్మాయిలు ప్రాబ్లం అవుతుంది. మరి ముందుగానే ఆ పరిసర ప్రాంతాల్లో మామూలుగా రోజుల్లోనే ఎక్కువ మంది ఆ తోటల్లో తాగుతూ తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా ఈ ఎఫెక్ట్ అనేది పిల్లల చదువుల మీద చాలా ఎక్కువ పడుతుంది. అమ్మాయిలు నడిచి రావడానికి భయపడుతున్నారు. అదేవిధంగా పేరెంట్స్ కూడా మీరు ఆ వైన్ షాపు మీరు తొలగించినట్లయితే మీ పాఠశాలకు మేము పిల్లల్ని పంపించాం. ఆటోల్లో అయినా బస్సుల్లో అయినా వేరే పాఠశాలకు పంపించేస్తాం. నడిచిరా అంటే వాళ్ళు 1 km డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి నడిచి రావడానికి అవకాశం ఉంటుంది. మరి నడిచి వచ్చేటప్పుడు అంటే మద్యం సేవించిన వారి వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే దానికి బాధ్యత మీరు వహిస్తారని అడుగుతున్నారు. అందువల్ల ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి ఈ కంటైనర్లో ఉండే ఆ మద్యం షాపును పాఠశాల నుంచి సుమారు 6 కిలోమీటర్ దూరంకి మార్చవలసిందిగా కోరుచున్నాము. మరి దీని మీద మా పైన పేరెంట్స్ యొక్క ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. దాని ఎఫెక్ట్ వల్ల ఈ సంవత్సరం అడ్మిషన్స్ పైన తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వం స్పందించి మద్యం షాపును వేరే దగ్గరకు షిఫ్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. వినర్ గారు ప్రిన్సిపల్ ఆ పాఠశాలలో స్ట్రెంగ్త్ ఎందుకు తగ్గుతుందని ఆరా తీసే క్రమంలో మాత్రం తల్లిదండ్రుల్లో నెలకొన్నటువంటి ఆ భయాందోళనకు పిల్లల్ని స్కూల్ నుండి టీసీలు తీసుకొని ఇతర స్కూల్కి వెళ్ళిపోతున్నారు అన్న విషయం మాత్రం సుస్పష్టమైంది. కాకపోతే వేసవి సెలవులు కావడంతో ఏదైతే ఆ పంచాయతీ సర్పంచ్ తొలినాళ్ళ నుండి ఎక్సైజ్ సిఐ కూడాను ఫిర్యాదు చేశారు. కాకపోతే సిఐ మాత్రం నిబంధనల ప్రకారంగానే ఆ షాపుకు అనుమతిచ్చాం, ఆ అనుమతికి లోబడి ఆ షాప్ అక్కడ ఏర్పాటు చేశారని పొంతలేని సమాధానం చెప్పడం. ఈ విషయంపై జిల్లా కలెక్టర్తో పాటు సంబంధిత శాఖ అధికారులు కూడా ఫిర్యాదు చేసినా ఇప్పటికి కూడా యథేచ్ఛగా ఆ షాప్ అక్కడ ఉండడం కూడాను పిల్లలందరూ కూడాను డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి. అంటే 300 మంది విద్యార్థులు విద్యను అభ్యసించుకుంటున్నటువంటి అటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఆ మద్యం షాపును తొలగించాలని తాను చేసిన ప్రయత్నం మాత్రం ఎవరూ సహకరించకపోతే తను కూడా నిస్సహాయ స్థితిలో ఉండిపోయానని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ సర్పంచ్ ఏం మాట్లాడుతున్నారో ఆయన మాటల్లోనే విందాం. మా ఈదుపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణం ధరలో ఈ సెలవుల సమయంలో గ్రామస్తులకు కానీ హై స్కూల్కి కానీ తెలియకుండా స్థానిక ఎక్సైజ్ సిఐ దుర్గాప్రసాదరావు గారు ఎవరికి దృష్టిలో పెట్టకుండా ఈ స్కూల్కి బౌండరీ కానించి ప్రభుత్వ మద్యం షాపు వైన్ షాప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఈ గ్రామంలో ఉన్నటువంటి మా ఉన్నత పాఠశాల యొక్క స్థితి దెబ్బతింటుంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఈ ఊరికి చివరన ఉన్న నిర్మానుష ప్రాంతంలో ఉన్నటువంటి హై స్కూల్ ప్రాంగణంలో ఇప్పటికే ఆకతాయిలు మందులు తాగేసి నానా యాగి చేసి ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రక్కనే బ్రాంతి షాప్ అవడం వల్ల ఇంకా ఇబ్బందులకు లోనవుతుంది. తర్వాత ఈ నిర్మానుష ప్రాంతం కాబట్టి ఇక్కడ మా పిల్లలకు రక్షణ కల్పించలేమని తల్లిదండ్రులు కూడా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ప్రజెంటు ఈ బ్రాంతి షాప్ అయిన కారణంగా స్కూల్ యొక్క జాయినింగ్లు కూడా తగ్గిపోయినాయి. జాయినింగ్ కూడా ఎవరు రావట్లేదు. ప్రజెంట్ తల్లిదండ్రులు కూడా మా యొక్క పిల్లల యొక్క టీసీలు ఇచ్చేయని చెప్పేసి ఆల్రెడీగా స్కూల్కి లైన్ కట్టారు. మా పిల్లలకి ఎవరు ఇక్కడ రక్షణ కల్పిస్తారు? ఇప్పటికే ఇది ప్రమాదకరమైన మలుపు ఉంది. ఇక్కడ ఎప్పుడు కావడం పొడవు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రేపు ఇంక తాగుబోతులు ఎవరైనా ఈ బైకుల మీద వచ్చి మా పిల్లలకి యాక్సిడెంట్లు చేసి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? మా పిల్లలకి ఎవరు రక్షణ కల్పిస్తారు అనేసి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి తక్షణమే ఇక్కడ ఏర్పాటు చేయబడ్డ ఎన్ని లంచాలు తీసుకొని ఇది స్థానిక దుర్గాప్రసాదరావు అనే సిఐ గారు ఎంత లంచం తీసుకొని చేస్తున్నారో ఎవరికీ తెలియకుండా రాత్రి అక్కడ ఒక కంటైనర్ పెట్టించి ఇక్కడ ఓపెన్ చేయించున్నారు. గతంలో మేము గట్టిగా నిలదీసాము సిఐ గారిని. కంటైనర్కి పెర్మిషన్ లేదన్నారు, అది అన్నారు, ఇదన్నారు. మీరు ఎట్లా ఇక్కడ పెర్మిషన్ ఇచ్చారు? ఎవరికీ తెలియకుండా ఎలా మీరు ఇక్కడ ఆ బ్రాంచ్ షాప్ని ఏర్పాటు చేస్తారనుకుంటే ఫైనల్గా అతను చెప్పిన మాట అంటే నాకు ఉరేసేయండి అని చెప్తున్నాడు. నాకు ఉరేసేయండి, ఉరి తీసేయండి అని చెప్తున్నాడు. సమాధానం చెప్తున్నాడు. ఎట్లా ఇక్కడ ఏర్పాటు చేసావు? అటు స్కూల్ యాజమాన్య పెర్మిషన్ లేదు, అక్కడ ఎవరికి ఇది సంప్రదించకుండా అతని ఇష్టానుసారంగా ఎవరైతే బ్రాంచ్ షాప్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని లంచం తీసుకొని అనుమతి ఏర్పాటు చేసినారు. తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రాంచ్ షాప్ని తొలగించకపోతే మా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి
కలెక్టర్ వారు కానీ అలాగే ఎక్సైజ్ కమిషనర్ గారు దృష్టిలోకి ఇది మేము తీసుకెళ్తున్నాము. రానున్న రోజుల్లో ఇక్కడ చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్రాందీ షాప్ అనేది ఇక్కడ తొలగించాలని మా గ్రామస్తుల నుండి అలాగే విద్యార్థుల నుండి చుట్టుపక్కల గ్రామస్తుల ప్రజల నుండి వారి యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రుల నుండి విపరీతమైన ఆందోళన ఉంది కాబట్టి తక్షణమే అక్కడ ఉన్నటువంటి బ్రాందీ షాప్ను తొలగించాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నారు. రాత్రికి రాత్రి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో వెలిసినటువంటి ఆ మద్యం షాప్ కారణంగా విద్యార్థులు ఎంతలా భయాందోళన గురవుతున్నారో, మరోవైపు ఈ మద్యం షాపును తొలగించాలని సర్పంచ్ చేసిన ప్రయత్నం విఫలం కావడం, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏదైతే ప్రైవేట్ మద్యం షాపులు తమకు ఆదాయమే వనరుగా పెట్టుకుంటున్నారే తప్ప అక్కడ ఉన్న పరిస్థితులని పరిణామాలు మాత్రం ప్రాధాన్యత తీసుకోవట్లేదనేది మాత్రం స్పష్టమవుతుంది. ఈదుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఏర్పాటు చేసిన ఈ మద్యం షాప్ తొలగించాలని తల్లిదండ్రులు అందరూ ఆందోళన చేపట్టిన ఇప్పటికి కూడాను ఆ షాపును మూయకుండా యథేచ్ఛగా విక్రయాలు చేపట్టడం, అక్కడ మద్యం సేవించిన వారందరూ కూడాను పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడాను బాధించినటువంటి తల్లిదండ్రులు పిల్లలు మాత్రం అక్కడ నుంచి టీసీలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఈ క్రమం అక్కడ ఉన్న పరిసర ప్రాంత గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఆందోళన గురవుతున్నారు. 300 మంది స్ట్రెంగ్త్ ఉన్నటువంటి ఆ పాఠశాల స్ట్రెంగ్త్ ఈరోజు గణనీయంగా తగ్గే పరిస్థితి ఉంది. కేవలం ఈ మద్యం షాప్ ఏర్పాటు కారణంగా ఈదుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రతిష్టకు మాత్రం భంగం కలిగే విధంగా ఉంది. ఎక్సైజ్ పాలసీలో ప్రైవేట్ అమ్మకాలను స్వాగతించిన కూటమి ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసిన ఆ మద్యం షాపును తొలగించి నిర్భయంగా విద్యార్థులందరూ ఆ పాఠశాలకు వచ్చి తిరిగి వెళ్లేందుకు ఏర్పాటు చేస్తారా, లేకపోతే ఎక్సైజ్ చేసినటువంటి ఈ ఆకృత్యానికి యజమానికి సహకరించి అక్కడ పిల్లల స్ట్రెంగ్త్ తగ్గేందుకు దోహదపడతారా అన్న విషయం వేచి చూడాల్సిందే. ఈదుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.